రైట్. ఈ మధ్య రూమ్‌లెస్ మెషిన్స్ కూడా వచ్చాయి సార్ ఈ మధ్య? అవును సార్. ఏంటి సార్ అవి ఏంటి ఎట్లా? అది చాలా ప్రీమియం లిఫ్ట్ సార్, బాగుంటాయి. హుహు. యాక్చువల్గా మనకి ఇప్పుడు రెగ్యులర్ లిఫ్ట్స్ చూసుకుంటే కింద గుంట ఉండాలి, అవును. పైన రూమ్ ఉండాలి, అవును. ఇవన్నీ ఉంటాయి కదా సార్. హ్మ్. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఓహ్! గేర్లెస్ లిఫ్ట్స్ వచ్చినాయి కదా, అవి వాటికి కింద రూమ్ అవసరం లేదు, అచ్చా! పైన రూమ్ అవసరం లేదు. కింద హ్మ్. మనం వాస్తు ప్రకారం గుంటది అలా ఎన్ని ఇబ్బందులు అవును. అవుతాయి కదా ఆ! సార్. ఆ! అలాంటిలో ఎస్పెషల్లీ ఇవి ప్రీమియం లిఫ్ట్స్ కిందకి బాగా వస్తాయి సార్. అచ్చా! విల్లాస్ ఇలాంటి వాటికి. ఆ! జనరల్గా మీరు ఇప్పుడు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసుకున్నా కూడా రూమ్లెస్ లిఫ్ట్సే ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ అచ్చా! మెట్రో కానీ, ఓకే. ఓకే. మెట్రో స్టేషన్ చూస్తారు ఆ! కదా ఆ! అవును. సార్, మీరు ఎయిర్పోర్ట్లో చూడండి, గేర్లెస్ లిఫ్ట్స్, రూమ్లెస్ లిఫ్ట్సే ఉంటాయి. అంటే మాకు తెలీదు ఎనకాల ఏముంటదో నాకు తెలీదు గదా! మీకు ఇప్పుడు తెలియదు కదా. యాహ్! రఫ్ యూజ్ ఉంటుంది, మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. హుహు. లేటెస్ట్ టెక్నాలజీ ఓకే. బాగుంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు సిటీలో స్థలాలు గూడా చాలా తక్కువుంటున్నాయి గదా! అవును సో, కాంపాక్ట్ లిఫ్ట్స్ గూడా ఉంటాయా? అంటే ఇట్లా స్థలాలు తక్కువున్న వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇస్తారు? సార్. స్థలము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇప్పుడు పాత బిల్డింగ్ ఉందనుకోండి సార్, అవును. ఎప్పుడో కట్టి ఉంటారు, అవును. వాళ్ళకు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు, అవును. ఏదో సెట్ బ్యాక్ ఉంటాయి కదా సార్. అవును. బాల్కనీ అటు ఇటు, అవును. పూజ గదులు బలగొట్టి మస్తు చేసినాం, అవునా? బాల్కనీ బలగొట్టి చేసినాం. ఆ! ఎంతో 3 ఫీటో 4 ఫీటో తీసుకున్నా కూడా దాంట్లో మనం కస్టమైజ్ లిఫ్ట్ చేసి ఇస్తాం అనమాట. అచ్చా! 3, 4 ఫీట్లలో గూడా చిన్న అయిపోతదా? మినిమం సైజ్ కూడా, ఎందుకంటే కొంతమందికి ఏమో లగ్జరీ ప్రోడక్ట్ సార్, కొంతమందికి పర్పస్ సాల్వ్ కావాలి. కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే అవును. వాళ్ళు అప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం కదా, ఆ! ఆ! మనకి ఆ! ఇప్పుడు ఏం అవసరం అని అప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టలేదు వాళ్ళు. అలాంటి సమయంలో ఇప్పుడు మేము ఏంటంటే అవన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం సార్. ఓకే. రైట్. ఇక లిఫ్ట్ పెట్టుకుంటే ఇంకో పెద్ద సమస్య కరెంట్ బిల్లు. అమ్మో! చాలా వస్తదనేది ఒక భయం ఉంటుంది. అవును సో, సార్. జెన్యూన్ లిఫ్ట్స్‌లో ఏమన్నా పవర్ సేవ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% సార్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు జనరల్‌గా లిఫ్ట్ ప్రాపర్‌గా వర్క్ చేసినప్పుడు, అసలు నువ్వు లిఫ్ట్ చేయడమే కరెక్ట్ చేసినప్పుడు చాలా ప్లస్‌లు ఉంటాయి సార్ దాంట్లో. హ్మ్. పవర్ సేవింగ్ కూడా ప్లస్సే. ఫర్ అచ్చా! ఎగ్జాంపుల్, లిఫ్ట్ అనేది ఒక 2 ట్రాకుల మీద నడుస్తుంటది ఇట్లా స్మూత్‌గా. అవును. నువ్వు అలైన్‌మెంట్ కరెక్ట్‌గా చేసినప్పుడు అది స్మూత్‌గా వెళ్ళిందనుకోండి, మెషిన్ మీద లోడ్ పడదు. ఓకే. అది చేయనప్పుడు మెషిన్ మీద లోడ్ పడి అది చాలా గట్టిగా బలవంతంగా లాగుతా ఉంటది. మీకు తెలియదు దాని ప్రెషర్. అదే గదా! అవును. ఆ! ఆ! దానివల్ల కరెంట్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్‌స్టాలేషనే కరెక్ట్‌గా చేసిండనుకోండి, ప్రాపర్ హ్మ్. టెక్నీషియన్ హ్మ్. కరెక్ట్‌గా హ్మ్. వర్కు, హ్మ్. పవర్ 30% సేవింగ్ అయ్యే అవకాశం ఉన్నది సార్. హ్మ్. అదే నేను విన్నాను. హ్మ్. జెన్యూన్ లిఫ్ట్స్ పెట్టుకుంటే 30% పవర్ 100% సేవ్ అవుద్ది అన్నారు. ఉంటుంది సో, సార్. దానికి అంటే ఏమన్నా స్పెషల్ మెకానిజం ఉంటుందా? మీరు ప్రాపర్ ఓన్లీ ప్రాపర్ వర్క్ చేయాలి సార్. ఓకే. దీంట్లో V3F అని డ్రైవ్ ఉంటుంది. అచ్చా! దానివల్ల మనకి క్వాలిటీ మెటీరియల్ వాడితే దాంట్లో డ్రైవ్స్‌లో కూడా ఉంటాయి సార్. ఓకే. ఆ! ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ వస్తాయి. హ్మ్. రెగ్యులర్ డ్రైవ్స్ కాకుండా అయి ఓకే. వాడినప్పుడు హ్మ్. చాలా బాగా కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటది అది కరెంటు. సో, ఇప్పుడు పాత ఇండ్లు మీరు ఇంతకుముందు అనుకున్నప్పుడు పాత అపార్ట్‌మెంట్ వీటికి అవును గుంత సార్. తగిలే ఛాన్స్ ఉండదు. సో, అవును సార్. అలాంటప్పుడు ఏం జేస్తారు? గుంత అవసరం లేదు సార్ మనకి. అంటే ఆప్షన్ సార్. హ్మ్. ఇప్పుడు గుంత తవ్వని దానికి, తవ్విన దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్‌లు వస్తుంటాయి. అచ్చా! వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం సో, చేసిస్తాం. గుంత తవ్వాల్సిన అవసరం తవ్వకున్నా లేకుండా అవసరం గూడా లేదు. మీరు లిఫ్ట్ పెడతారు. తప్పకుండా. ఆ! మన దగ్గర కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి ఎలా సూట్ అయిద్దనేది మేము కరెక్ట్‌గా ఇచ్చేస్తాం. ఇబ్బంది, ఓకే. టైలర్ మేడ్‌లో మేము ఎక్స్‌పర్టు. ఓహో! ఓకే. ఇప్పుడు మనిషి తగ్గట్టు షర్ట్ కుట్టినట్టే సార్. అవునవునవును. సింపుల్‌గా ఓకే. చెప్పాలంటే మీకు. ఓకే. ఆ! దేని తగ్గట్టు దానికుంటుంది. హ్మ్. ఇబ్బందేం లేదు. రైట్. నేను విన్నాను. ఈ మన స్టాకర్ కార్ పార్కింగ్ సొల్యూషన్స్ సార్. ఇవి గూడా ఇప్పుడు ఇస్తారా మీరు? మీకొక ఇల్లుంది సార్. అవును. మీ ఇంటి లోపల ఒకటే కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ అవును. ఉంది. అవును. మీకు 2 కార్లున్నాయి. అవును. బయట పెట్టాల్సొస్తుంది. కరెక్ట్. ఒక కారు పైన ఇంకో కారు పెట్టుకోవచ్చు. ఓహ్! మీరు రెగ్యులర్‌గా తీసే కారు కింద పెట్టుకోవాలి. ఆ! రేర్‌గా తీసే అప్పుడప్పుడు కారు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి 4, 4 కార్లు గూడా వచ్చేసిన పరిస్థితి గానీ 4 అందరూ కార్లు పాపం కావాలంటే రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ వచ్చినాయి సార్. అవును. అది ఓన్లీ కమర్షియల్ స్పేసెస్‌లో పెడతాము. అవును. పర్సనల్ హౌస్‌కైతే స్టాకర్ ఒకటే సార్. 2 అచ్చా! కార్స్ ఉంటే 2 సరిపోదు. కార్స్. ఒక కార్ పైన ఒక కార్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాంటిది మీకు ప్లేస్ ఎక్కువుందనుకోండి, ఒక కార్ పైన ఒక కార్ 2 అట్లా కూడా పెట్టుకోవచ్చు. 3 కార్స్ పెట్టుకోవచ్చా? కూడా పెట్టుకోవచ్చు. ఓహ్! సూపర్. పైన హైట్ లెవెల్ అంటే ఇప్పుడు బిలో 10 ఫీటే స్లాబ్ ఉంటది ఆ! మనకి. అవును. ఆ! ఆ! ఓపెన్ ప్లేస్ ఉంటే అట్లా 2, 3 కూడా అచ్చా! పెట్టుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓహ్! హ్మ్. సూపర్. సో, మీరు దాంట్లో గూడా ఎక్స్‌పర్ట్సా? చేసినాం సార్. చేసారా అట్లాంటియి? చేసాం సార్. ఇక్కడ ఓకే. బేగంపేటలో చేసినాము. ఆ! ఇక్కడ బంజారా హిల్స్‌ల ఐ హాస్పిటల్ అపోజిట్ లైన్‌లో ఉంది సార్. ఇంకా లుక్ అండ్ ఫీల్ అవును. డిజైన్స్ ఎట్లా ఉంటాయి మీ? సార్ అది కస్టమర్‌ని బట్టి ఉంటుంది సార్. అచ్చా! కస్టమర్ ఏదడిగితే అది చేసిస్తారా అంటే ఎలా డిజైన్ అంటే గూడా? సార్, ఇప్పుడు సింపుల్‌గా లిఫ్ట్ ఉంటుంది సార్, ఆ! స్టెయిన్‌లెస్ స్టీల్ వచ్చి. ఆ! కొంతమందికి బాగా డిజైనర్ క్యాబిన్ కావాలి. లోపల నాకు దేవుని బొమ్మ రావాలి బ్యాక్ సైడు. హ్మ్. లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ షీట్ రావాలి. అచ్చా! లేకపోతే నేను ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడే లిఫ్ట్ పైకి పోవాలి. ఓహ్! లేకపోతే నేను పాస్వర్డ్ పెట్టుకుంటా. లేకపోతే నా ఐరిస్
కంటి చూపుతోటి హ్మ్. కూడా క్యాచ్ అవుతుంది. అవునా? అన్ని సేఫ్టీస్ తోటి ఉంటాయి. ఇలాంటివి అంటే వచ్చినాయా లిఫ్ట్‌లో? వచ్చినాయి ఓహ్! సార్. ఓకే. అయితే ఈ ప్రొడక్ట్ అనేది సార్ కస్టమర్ ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు ప్రీమియం విల్లా ఉంటే వాళ్ళు 5,00,00,000 పెట్టి కొంటారు. అవును. వాళ్ళ వాళ్ళది వేరే ఉంటది. కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్ లిఫ్టు. ఓకే. లోపల ఇంటీరియర్ డిజైన్ వేరుంటది. హ్మ్. ఫాల్ సీలింగ్ వేరుంటది. దానికొచ్చే కొన్ని కాంపోనెంట్స్ వేరుంటాయి సార్ ఇప్పుడు. ఓకే. వాళ్ళేందంటే ప్రీమియం లుక్ కోరుకుంటారు. కరెక్ట్. డిజైన్ షీట్స్ గానీ, అవును. అవును. కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్ క్యాబిన్స్. ఓన్లీ మేమొచ్చినప్పుడే యాక్సెస్ కావాలి. ఆ! థర్డ్ పార్టీ యాక్సెస్ కావద్దు. ఇలాంటివి పెట్టుకుంటారు కాబట్టి ఇక లగ్జరీ ప్రొడక్ట్ ఎట్లా అవి అంటే గూడా అట్లా. ఇస్తారా మీరు? అవి గూడా ఇస్తారా? ఇస్తాం సార్. ఆ! అవే ఎంత అది హై ఎండ్ లిఫ్ట్స్ అయినా మీరు చేస్తారు. 100% సార్. ఓకే. హ్మ్. హ్మ్. సో, అంటే లిఫ్ట్ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మీది గాదు డిజైను. కస్టమర్ ఏది అడిగితే అది చేసేస్తారు మీరు. అంతే కదా సార్. ఆ! అంతే. ఓకే. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళకేమో ఒక స్టాండర్డ్ డిజైన్స్ కావాల్సొస్తది సార్. మేము కస్టమైజ్డ్ లిఫ్ట్‌లలో ఎక్స్‌పర్ట్ సార్. సో, ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు. హ్మ్. ఇంట్లో కానీ పెద్దవాళ్ళున్నారు ఇంట్లో. అవును సార్. వాళ్ళ కోసం ఏం జేస్తారు? మీకు సెట్ బ్యాక్‌లో లేదు. పూజ పెట్టే గది ఛాన్స్ లేదు. పలగొట్టలేవు. అవును. మీకు లిఫ్ట్ కావాలి. కావాలి. మీకు మెట్లుంటాయిగా. అవును. మెట్లకే ఫిక్స్ చేసేది ఒకటుంటుంది సార్. ఓహ్! స్టెయిర్ లిఫ్ట్ అంటాం మనం. ఓకే. ఇట్లా మనం ఎట్లా చైర్‌లో కూర్చున్నామో, ఇట్లా బటన్ నొక్కితే ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. ఎటు కర్వ్స్ ఉంటే అటు ఎళ్ళిపోతది. సీరియస్‌గా? ఆ! వావ్! నేనది ఏఐ వీడియో అనుకుంటున్నా. నేను లేదు చూసాను లేదు సార్. ఒకటి. ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. రైట్. ఇంకా లిఫ్ట్‌లో ఇంకొకటి ఏంటంటే సౌండ్. సార్. సౌండ్ అలాగే స్మూత్‌గా ప్యాసేజ్ కావడానికి, సార్. స్మూత్‌గా ఎళ్ళడానికి అవును. ఎట్లాంటి టెక్నాలజీ వాడతారు మీరు? సార్ దీంట్లో టెక్నాలజీ అంటే ఫస్టు 100% స్కిల్ వర్క్ చేయాలి సార్. హ్మ్. ఇంకోటేందంటే మేము మెషిన్స్ గానీ ఐరన్ టు ఐరన్ ఎక్కడైతే రబ్ అవుతుందో హ్మ్. క్యాబిన్ కింద ఇవి మన అవును. ప్యాకింగ్‌లు గానీ, ఆ! రబ్బర్ పెట్టినప్పుడు ఇంకెక్కువ స్మూత్ అయితది సార్. దాంట్లో అచ్చా! సౌండ్ అనేది అసలు యాక్చువల్ లిఫ్ట్ అనేది సౌండ్ రాకుండా ఎళ్ళడం అనేది పర్ఫెక్ట్ లిఫ్ట్ అనమాట. ఏదైతే సౌండ్ రాకుండా వెళ్తుందో స్కిల్ వర్క్ జరిగినట్టు అక్కడ. ఓకే. సౌండ్ వచ్చే అవకాశం లేదు. అంటే మేమేమనుకున్నాం అంటే చాలా కాస్ట్‌లీ లిఫ్ట్‌లోనే ఆ సౌకర్యం ఉంటదేమో లేదు అనుకుంటాను సార్. ఏ నేను. దాంట్లోనే అన్నీ ఒకటే ఉంటాయి. కాకపోతే అక్కడ ఉన్న మెటీరియల్ వాడటం, అక్కడ ప్రాపర్‌గా వర్క్ జరగడం అనేది హ్మ్. ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్‌లలో గాని, ఇళ్ళలో పెట్టుకునే వాటికి లైఫ్ టైమ్ ఎంతుంటది సార్ అది? ఒక పర్ఫెక్ట్‌గా లిఫ్ట్‌ది? లిఫ్ట్ జరిగిందనుకోండి సార్. ఆ! లిఫ్ట్ నేను అదే అంటున్నా. మీకు పర్ఫెక్ట్‌గా లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ జరిగిందనుకోండి. క్వాలిటీ మెటీరియల్ స్టాండర్డ్‌గా అదొక 15-20 ఇయర్స్ దాకా ఎలాంటి ఒక 15 సంవత్సరాల దాకా ఎలాంటి ఒక రూపాయి పెట్టకుండా లిఫ్ట్ చేస్తారు. కస్టమర్ ఏదైనా సర్వీస్‌కి అది పోయింది, ఇది పోయింది అనేదంతా ఏముండదు. పోయేది ఏముండదు దాంట్లో. ఆ! అది 100% గ్యారంటీ. అచ్చా! ఆ! ఏం పోవు. 15 సంవత్సరాలు. ఆ! హ్మ్. దాని లిఫ్ట్ లైఫ్ వచ్చి 25 సంవత్సరాలు మినిమమ్ ఉంటది. ఏం మార్చకుండా. అచ్చచ్చచ్చా! ఓకే. అది మరి రెగ్యులర్‌గా వాళ్ళ సర్వీస్ కూడా చేయించుకోవాలి. అచ్చా! రెగ్యులర్‌గా అంటే ఏఎంసీ అవన్నీ తీసుకొని ఏఎంసీ. జాగ్రత్తగా కక్కుర్తి పడకుండా ఆహ్, అంతే సార్. తక్కువ సార్ ఏం లేదు సార్. క్వాలిటీకి, నాన్ క్వాలిటీకి అంటే ఒక రూ. 1,00,000 డిఫరెన్స్ వస్తది. అంతే. 70,000 నుంచి రూ. 1,00,000 డిఫరెన్స్ వస్తది. అంతే. ఆ డిఫరెన్స్‌లో కస్టమర్ ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారంటే, అరే! 70,000 రూ. 1,00,000 ఎక్కువ ఉంది కదా అనుకుంటే, నేను చెప్పినట్టు 15, 20 సంవత్సరాల లిఫ్ట్ నడిచేది, వీళ్ళు మధ్యలోనే 3, 4 సంవత్సరాల తర్వాత అది పోయింది సార్, ఇక ఇది పోయింది స్టార్ట్. ఆ! సార్, ఆ! అది మార్చాలా, ఇది మార్చాలా అనే అవకాశం ఉంటది.